రూపాయలు అంతకు మించి పర్చేస్ చేసిన 100 మంది ఫస్ట్ కస్టమర్లకి రూపాయికే చీర టిఆర్ఈ సారీస్ లో ఆషాఢం షాపింగ్ చేసుకోండి. ఆంధ్రప్రదేశ్ ప్రజలకు మరో శుభవార్త అందించబోతుంది కూటమి ప్రభుత్వం. రాష్ట్రంలో ఇప్పుడు సీఎం చంద్రబాబు వైద్య రంగంలో సరికొత్త విప్లవం తీసుకురాబోతున్నారు. ఈ రోజుల్లో ఒక సామాన్యుడు ఆసుపత్రికి వెళ్ళాలంటే జేబులో వేలు లక్షల రూపాయలు ఉండాల్సిందే. చిన్న జ్వరం వచ్చినా టెస్టుల పేరుతో వేలకు వేలు ఖర్చు అవుతున్నాయి. ఇక బీపీ, షుగర్ లాంటివి వస్తే జీవితాంతం ఆసుపత్రుల చుట్టూ తిరగాల్సిందే. కానీ ఈ కష్టాలకు చెక్ పెడుతూ ఏపీ ప్రజలకు సీఎం చంద్రబాబు నాయుడు గారు ఒక సూపర్ న్యూస్ చెప్పారు. అదే సంజీవని పథకం. ఆగస్టు నెల నుంచి ఈ పథకం రాష్ట్ర వ్యాప్తంగా రాబోతోంది. అసలేంటి సంజీవని? ఆధార్ కార్డుతో హాస్పిటల్కి లింక్ ఏంటి? ఏపీ ప్రభుత్వ ఆసుపత్రుల్లో ట్రీట్మెంట్ చేయబోయే ఆ ఏఐ డాక్టర్లు ఎవరు? ఇదంతా డీటెయిల్గా తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ముందుగా ఆంధ్రప్రదేశ్లో సంజీవని పథకానికి సంబంధించిన పూర్తి వివరాలకు వెళ్లే ముందు రీసెంట్గా కర్నూలు జిల్లా ఆస్పరి పిహెచ్సిలో సీఎం చంద్రబాబు గారు ఈ యొక్క సంజీవని కార్యక్రమాన్ని లాంఛనంగా ప్రారంభించారు. అసలు ఈ సంజీవని ఉద్దేశం ఏంటంటే మారుమూల గ్రామాలలో ఉండేటువంటి ఏఎన్ఎంల దగ్గర నుంచి నగరాల్లో ఉండే సూపర్ స్పెషాలిటీ డాక్టర్ల వరకు మొత్తం రాష్ట్ర వైద్య వ్యవస్థను ఒకే నెట్వర్క్ కిందకు తీసుకురావడం. దీనివల్ల సామాన్యులకు కలిగే అతిపెద్ద లాభం ఫ్రీడమ్ ఆఫ్ చాయిస్. అవును, మీరు ఒక డాక్టర్ని చూపించుకోవాలనుకుంటే ఫలానా ఆసుపత్రికి వెళ్లాల్సిన అవసరం లేదు. ఈ సంజీవని నెట్వర్క్ ద్వారా మీకు నచ్చిన ఆసుపత్రిలో మీకు నచ్చిన బెస్ట్ డాక్టర్తో ఆన్లైన్లో కానీ ఆఫ్లైన్లో కానీ వైద్య సేవలు పొందవచ్చు. ఇందులో మరో అద్భుతమైన ఫీచర్ పౌరుల డిజిటల్ హెల్త్ ప్రొఫైల్. సాధారణంగా మనం ఒక డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు మన పాత రిపోర్ట్లు, ఎక్స్రేలు ఇవన్నీ కూడా ఒక పెద్ద కవర్లో వేసుకొని మనం మోసుకు వెళ్తుంటాం, పెద్ద పెద్ద కవర్లంతా కూడా. సో పొరపాటున ఆ ఫైల్ మర్చిపోతే డాక్టర్లు మళ్ళీ మొదటి నుంచి టెస్టులు రాస్తారు. కానీ సంజీవని వచ్చాక ఆ కష్టం ఉండదు. ఇక్కడ ప్రభుత్వము ప్రతి పౌరుని ఆరోగ్య వివరాలను సేకరించి సెక్యూర్గా ఆన్లైన్లో భద్రపరుస్తుంది. మీరు రాష్ట్రంలో ఏ ఆసుపత్రికి వెళ్ళినా సరే మీ ఆధార్ నెంబర్ చెబితే చాలు, ఆ డాక్టర్ తన కంప్యూటర్లో మీ హెల్త్ హిస్టరీ మొత్తం చెక్ చేస్తారు. మీకు గతంలో ఏ జబ్బులు వచ్చాయి, ఏ మందులు వాడారు, అలర్జీలు ఏమైనా ఉన్నాయా అన్నది ఆ డాక్టర్కి ఇట్టే తెలిసిపోతుంది. దీనివల్ల టైం వేస్ట్ కాకుండా సరైన ట్రీట్మెంట్ వేగంగా జరుగుతుంది. సో ఈ పథకం తీసుకురావడానికి అసలు కారణం ఏంటో తెలుసా? మన రాష్ట్రంలో దాదాపు 80 లక్షల మందికి పైగా బీపీ, షుగర్, క్యాన్సర్ లాంటి తీవ్రమైన దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్నారు. మారుతున్న జీవనశైలి, మనం తినే ఆహారపు అలవాట్లే దీనికి కారణమని సీఎం స్వయంగా చెప్పారు. అందుకని ఈ సమస్యకు టెక్నాలజీతో చెక్ పెట్టబోతున్నారు. అదే ఏఐ. అవును, త్వరలో ప్రభుత్వ ఆసుపత్రుల్లో కృత్రిమ మేధ డాక్టర్లను అందుబాటులోకి తేనున్నారు. ఇక్కడ ప్రిడిక్టివ్ అనలిటిక్స్ అనేటువంటి ఫీచర్ వాడబోతున్నారు. అంటే మీ హెల్త్ హిస్టరీ, మీ అలవాట్లను బట్టి భవిష్యత్తులో మీకు గుండెపోటు వచ్చే అవకాశం ఉందా, షుగర్ వచ్చే రిస్క్ ఉందా అనేది ఏఐ ముందే ఊహించి మిమ్మల్ని అలర్ట్ చేస్తుంది. అంతేకాదు, వ్యాధులు రాకుండా ఉండాలంటే ఎలాంటి ఫుడ్ తినాలో కూడా ఏఐ ద్వారానే పక్కా డైట్ ప్లాన్ చేస్తారు. ఇలాంటి హై ఎండ్ టెక్నాలజీ కేవలం లక్షల ఖర్చు అయ్యే కార్పొరేట్ హాస్పిటల్కే పరిమితం. కానీ ఇప్పుడు సంజీవని ద్వారా సామాన్యులకు కూడా అందబోతుంది. ఆరోగ్యకరమైనటువంటి కుటుంబాలు ఉంటేనే ఆరోగ్యకరమైనటువంటి రాష్ట్రం ఉంటుంది అనేది ప్రభుత్వ లక్ష్యం. ఒక రాష్ట్రం డెవలప్ అవ్వాలంటే ముందు అక్కడి ప్రజలు ఆరోగ్యంగా ఉండాలి. సంజీవని పథకం ఆగస్టు నెలలో రాష్ట్ర వ్యాప్తంగా పూర్తి స్థాయిలో అందుబాటులోకి వస్తుంది. ఆలూరు, అస్పరి ప్రజలకు ఇప్పటికే ఈ సేవలు లాంఛనంగా మొదలయ్యాయి. రాబోయే రోజులలో ప్రతి పల్లెటూరికి ఈ హై క్వాలిటీ మెడికల్ కేర్ అందించబోతుంది. సో చూసారుగా, ఆగస్టు నుంచి అమలు కాబోతున్న ఈ సంజీవని కార్యక్రమం కనుక పూర్తి స్థాయిలో సక్సెస్ అయితే ఏపీ హెల్త్ కేర్ సిస్టంలో ఇదొక గేమ్ చేంజర్ అవ్వబోతుంది. మరి ప్రభుత్వ ఆసుపత్రుల్లోకి ఏఐ టెక్నాలజీ రావడం పైన మీ అభిప్రాయం ఏంటి? ఈ సంజీవని పథకం గురించి కూడా మీ అభిప్రాయం ఏంటో కామెంట్ సెక్షన్లో తెలపండి.